అన్న ఇప్పుడు 30 సంవత్సరాలుగా మీరు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తుది దశకు వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైంది అని కూడా ముఖ్య ఘట్టం అని కూడా మీరు మొదలుపెట్టారు. కానీ దీన్ని మాత్రం మరి మాలలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా గతం నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా ఒక అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న మాదిగలు అంటే పాలోని పగ అంటారు కదా! అలాంటి పగను ఇప్పుడు వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? తప్పు కదమ్మా. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, ఆ తల్లిదండ్రులు పుట్టిన నలుగురు పిల్లలను అనుకో, ముగ్గురికి నేను పంచను పెద్దోని కాబట్టి నేనే మొత్తం తింటాను అనుకో, ముగ్గురికి ఆవేదన వేరు కదా. మా వాట మాకు దక్కాలి కదా, తల్లిదండ్రులు కదా సంపాదించిన ఆస్తిని. నువ్వు పుట్టినట్టుగానే మేము కూడా తల్లిదండ్రులకే పుట్టాం కదా, మా వాట మాకు రావాలంటారు. లేదు నేను ఒక్క తింటా అంటుండ్రు. ఘర్షణ కారకులు ఎవరు అవుతాండ్రు? పంచమనేటువంటి వల్ల కాదు, మేమే తింటాం వల్ల ఘర్షణ అవుతుంది కదా. మరి ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకించడం అంటే అర్థమైంది, 59 కులాల అవకాశాలు మేమే తింటాం, మేమే బాగుపడతాం, మీకు పంచం అని అంటుండ్రు. అంటే దీనివల్ల ఈ దళితుల మధ్యలో ఎంతో కొంత గ్యాప్ పెరుగుతుందంటే అడ్డం పట్టే వాళ్ళ వల్ల గ్యాప్ పెరుగుతుంది, కానీ న్యాయం జరగాలని కోరుకుంటే వాళ్ళ గ్యాప్ పెరుగుతలేదు అనేసి మీద తీసుకుంటున్నాం. రెండోది, సమాజం కళ్ళు మూసుకొని లేదు కదా తల్లి. మనం ఒక మాట ఉన్నది, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతాయి అని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కాంచి ప్రతి దశలో మేము న్యాయం వైపే నిలబడ్డాం. కులంతో మతంతో సంబంధం లేకుండా న్యాయం వైపు నిలబడ్డాం. రెండు కారణాల వల్ల ఎంఆర్పిఎస్కు నిరంతరం రోజుకు మద్దతు పెరుగుతున్నది, అన్ని వర్గాలు మద్దతు పెరుగుతున్నది. ఒక కారణం, ఎంఆర్పిఎస్ చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉన్నదని. రెండో కారణం, ఎంఆర్పిఎస్ అన్ని వర్గాల కోసం పనిచేసింది అని చెప్పి కదా పనిచేస్తుంది. దీనివల్ల మద్దతు పెరుగుతుంది. ఇటు ఎంఆర్పిఎస్ మీద మద్దతు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో విచక్షణ కోల్పోవడం జరుగుతుంది. ఆ విచక్షణ కోల్పోయే నన్ను టార్గెట్ చేసి ఏదో చేస్తామని మాట్లాడుతుండ్రు. ఆ విచక్షణ కోల్పోయే అన్ని వర్గాల మేధావులను, రాజకీయ నాయకులను దూషిస్తూ, అవమానిస్తూ బూత్ పదాలతో వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళే సమాజానికి దూరం అవుతుండ్రు. దానివల్ల భవిష్యత్తులో నష్టపోయేది వాళ్ళు అవుతారు. ఇప్పుడు మరి రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఈ పెద్ద ప్రోగ్రామ్ని కూడా ఎంతో ఘనంగా కూడా మీరు జరిపించబోతున్నారు. ఈ హైదరాబాద్ నగరమే దద్దరిల్లేలాగా చూపించబోతున్నారు. మరి దాన్ని మేము కూడా అదే రీతిలో అడ్డుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ఎట్లుంది అని అంటే, సొంత తమ్ముడే శత్రువు అవుతారంటారు చూసారా, ఆ కోణంలో. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా మీకు మద్దతుగా నిలుస్తున్నాయి. మరి మొన్న ఏ పేరుతో పెట్టారమ్మా, ఏ పేరుతో పెట్టారో ఆ పెరేడ్ గ్రౌండ్ల మీటింగు, మాలల సింహ గర్జన. వాళ్ళ సింహాలమ్మ, మేము మనుషులమమ్మా. ఓకే, వాళ్ళు సింహాలు, మేము మనుషులం. మేము సమాజానికి కష్ట సుఖాల్లో అండగుండబడే సాంప్రదాయ వాయిద్యం కలిగిన వాళ్ళం, అందరికీ చెప్పులు కుట్టి బతికిన వాళ్ళం, సమాజానికి సేవ చేసిన వాళ్ళం. మా దగ్గర బాకులు లేవమ్మా, మా దగ్గర కర్రలు లేవు. సమాజానికి సేవ చేసిన సాంప్రదాయ సాంస్కృతిక వాయిద్యం ఉన్నది, ఆ డప్పు. మేము డప్పుతో మా ఆవేదనను ప్రభుత్వాల ముందు, ప్రపంచం ముందు డప్పు కొట్టి చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళేమో బరిసెలతోనూ కర్రలతో వాళ్ళు మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. అమ్మ మాది అడ్డుకుంటామని వాళ్ళు పెడతా అంటారు కదా. వాళ్ళు మాలల సింహగర్జన పెట్టారు కదమ్మా. ఎవరన్నా ఎంఆర్పిఎస్ మీరు మీటింగ్ పెట్టద్దని ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందమ్మా? మరి ఇది ఘర్షణ లేపి గొడవలు పెట్టే కార్యక్రమంగా ఉన్నదే తప్ప అంతకంటే వేరే ఉన్నది అట్లాంటి ప్రకటన రావడం వల్ల. ఇప్పుడు మందకృష్ణ గారినే టార్గెట్ చేస్తున్నారు కూడా. మరి దీనికి కారణం ఏంటి అంటారు? ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటంలో అన్ని విజయాలు సాధించుకుంటా వచ్చారు. మీ దృష్టికి తీసుకొస్తున్నానమ్మా. ఉద్యమంలో ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారో ప్రత్యర్థులు వాళ్ళని టార్గెట్ చేయడం సహజమే అమ్మా, దాని పెద్ద సమస్య కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజు అంబేద్కర్ టార్గెట్ అయ్యింది కదమ్మా. లేదా మహాత్మా జ్యోతిరావు పూలే కాలంలో, అంబేద్కర్ పుట్టకముందు దళితులకు, మహిళలకు, అన్ని వర్గాల వాళ్ళకు చదువు నేర్పిస్తున్నప్పుడు చదువు ఈ దళితులకు రావద్దు, మహిళలకు రావద్దు అన్న వాళ్ళు పూలేని టార్గెట్ చేశారు కదమ్మా కదా. ఎవరైనా ఒక పోరాటంలో ముందు వరుసలు నిలబడ్డంటే దాన్ని వ్యతిరేకించేటోళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ టార్గెట్ నాయకత్వాన్ని చేస్తారనే విషయం ప్రతి కాలంలో రుజువు అవుతుంది. సేమ్ టైం అమ్మా, నన్ను చేయడమే కాదు, వర్గీకరణ మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని వాళ్ళు శత్రువులుగా చూస్తాండ్రు, వాళ్ళు దూషిస్తుండ్రు, అవమానిస్తుండ్రు, బూత్ పదాలతో సోషల్ మీడియాలో పెడుతుండ్రు. దీనివల్ల నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినాక సమాజానికి మాదిగల్ని దగ్గర చేశాను. నేను మాదిగ ఉద్యమాన్ని సమాజమే హక్కున చేర్చుకునేటట్టు చేశాను. నేను రెండు మాదిగల్ని సమాజానికి దగ్గర చేశాను. ఎందుకంటే ఊరవతలు ఉండబడే మాదిగ పల్లెలో పుట్టిన మేము ఊర్లో ఉండే అన్ని కులాల వాళ్ళకు న్యాయం చేసే విధంగా కొన్ని ఉద్యమాలు చేసి ఫలితాలు సాధించాము. అంటే మాదిగలు ఊరవతలే ఉండరు, కానీ ఊరుకు దగ్గర అయ్యాడు. అట్లనే ఊర్లో ఉండబడే అన్ని వర్గాలు మాదిగ బిడ్డల్ని, ఎంఆర్పిఎస్ ఉద్యమకారులని హక్కున చేర్చుకుంటున్నారు. అదే వీళ్ళు న్యాయం కోసం ఉంటున్నారు. అంటే అమ్మ,
ఊరవతల ఉన్న మేము ఊరికి దగ్గర అవుతే మీరు మరింత దూరం అవుతారు, ఊరుకు శత్రువులుగా మారి. ఎందుకు మాదిగలు ఒక్కరే కోరతలేరు వర్గీకరణ, ఇప్పుడు సమాజం మొత్తం కోరుతుంది కదా న్యాయం జరగాలని చెప్పి. న్యాయం జరగకుండా ప్రతి వర్గానికి మీరు దూషిస్తుంటే ఆ వర్గాలకు దూరమైనట్టే కదా. నేను నా జాతిని సమాజానికి దగ్గర చేర్చా, వాళ్ళు సమాజాన్ని నుంచి వాళ్ళ జాతిని దూరం చేస్తున్నారు, అది వాళ్ళకే నష్టం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.